ఓం శాంతి. ఫిబ్రవరి 11వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 24/2/1998 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, తండ్రితో, సేవతో మరియు పరివారంతో ప్రేమ ఉంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తండ్రి జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. సన్ముఖంలో కూర్చొని ఉన్నా లేక ఆకార రూపంలో తండ్రి ఎదురుగా ఉన్నా తండ్రి పిల్లలందరినీ చూస్తున్నారు. ఒకవైపు మిలనం చెయ్యాలనే సంతోషం ఉంది, రెండవ వైపు తండ్రిని త్వరగా ప్రత్యక్షం చేసే సేవ చెయ్యాలనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను చూస్తూ అరబ్ ఖరబ్ రెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఎలాగైతే పిల్లలు తండ్రి జయంతిని జరుపుకునేందుకు మూలల నుండి దూరాల నుండి వచ్చారో అలా బాబ్దాదా కూడా పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. అందరికంటే దూరదేశం ఎవరిది? తండ్రిదా లేక మీదా? మేము చాలా దూరం నుండి వచ్చామని మీరంటారు, కానీ నేను మీకంటే దూరదేశం నుండి వచ్చానని తండ్రి అంటారు. కానీ మీకు సమయం పడుతుంది, తండ్రికి సమయం పట్టదు. మీరందరూ రైలు లేక విమానంలో రావాల్సి వస్తుంది, కానీ తండ్రి కేవలం రథాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కనుక కేవలం మీరు మాత్రమే తండ్రి జయంతిని జరుపుకునేందుకు రాలేదు, కానీ తండ్రి కూడా ఆది సాథీలైన బ్రాహ్మణాత్మలు జన్మ సాథీలైన పిల్లల జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. ఎందుకంటే తండ్రి ఒంటరిగా అవతరించరు, కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లలతో పాటు దివ్య జన్మను తీసుకుంటారు, అనగా అవతరిస్తారు. బ్రాహ్మణులు లేకుండా తండ్రి ఒంటరిగా యజ్ఞాన్ని రచించలేరు. తండ్రి యజ్ఞాన్ని రచించి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. అప్పుడే మీరందరూ జన్మించారు. కనుక 2 సంవత్సరాల వారు గాని 2 మాసాల వారు గాని మీ అందరికీ దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు. ఈ దివ్య జన్మ ఎంత శ్రేష్టమైనది! తండ్రి కూడా ప్రతి దివ్య జన్మధారి బ్రాహ్మణాత్మల భాగ్య నక్షత్రము మెరుస్తూ ఉండుటను చూసి హర్షితమవుతున్నారు. అంతేకాక సదా వాహ్ వజ్రతుల్య జీవితం కలిగిన బ్రాహ్మణ పిల్లలు వాహ్ అనే పాట పాడుతూ ఉంటారు. మీరు వాహ్ వాహ్ కదా! తండ్రి పిల్లలను వాహ్గా తయారు చేశారు. ఈ అలౌకిక జన్మ తండ్రిది కూడా అతీతమైనది, అంతేకాక పిల్లలైన మీది కూడా అతీతమైనది మరియు ప్రియమైనది. తండ్రి ఒక్కరికే ఇలాంటి జన్మ మరియు జయంతి ఉంటుంది. మరెవ్వరికి ఇలాంటి జన్మ లేదు, ఉండదు కూడా. నిరాకారునిది దివ్య జన్మ. మిగిలిన ఆత్మలన్నిటి జన్మ తమ సాకార శరీరాలలో జరుగుతుంది, కానీ నిరాకార తండ్రి యొక్క జన్మ పరకాయ ప్రవేశం ద్వారా జరుగుతుంది. మొత్తం కల్పంలో ఈ విధి ద్వారా ఎవరి జన్మ అయినా జరిగిందా? ఒక్క తండ్రిది మాత్రమే ఇలాంటి అతీతమైన జన్మదినము జరుగుతుంది. దీనిని శివజయంతి రూపంలో భక్తులు కూడా జరుపుకుంటూ వస్తున్నారు.
కనుక ఈ దివ్య జన్మ యొక్క మహత్వము మీకే తెలుసు, భక్తులకు తెలియదు. కానీ ఏదైతే విన్నారో దాని అనుసారంగా ఉన్నతాతి ఉన్నతమైనదిగా భావిస్తూ జరుపుకుంటూ వస్తున్నారు. పిల్లలైన మీరు కేవలం జరుపుకోవడమే కాక దాంతోపాటు స్వయాన్ని తండ్రి సమానంగా తయారు చేసుకుంటున్నారు కూడా. మీకు అలౌకిక దివ్య జన్మ యొక్క మహత్వము గురించి తెలుసు. ఇక ఏ తండ్రి మరియు పిల్లల జన్మ జతలో జరగదు. శివజయంతి అనగా తండ్రి యొక్క దివ్య జన్మతో పాటు పిల్లల జన్మ కూడా జరుగుతుంది. అందుకే డైమండ్ జూబ్లీ జరుపుకున్నారు కదా. అనగా తండ్రితో పాటు పిల్లల దివ్య జన్మ కూడా ఉంది. కేవలం ఈ జయంతిని మాత్రమే వజ్రతుల్య జయంతి అని అంటారు. కానీ వజ్రతుల్య జయంతిని జరుపుకుంటూ మీరు స్వయం కూడా వజ్రతుల్య జీవితంలోకి వచ్చేస్తారు. ఈ రహస్యం పిల్లలందరికీ బాగా తెలుసు. అంతేకాక ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి దివ్య జన్మ యొక్క మహత్వాన్ని ఎంత ఉమంగ ఉత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారో ఆ సమాచారాన్ని బాబ్దాదా వింటూ ఉంటారు మరియు చూస్తారు కూడా. బాబ్దాదా నలువైపులా ఉన్న సేవాధారి పిల్లల ధైర్యానికి రిటర్న్గా సహయోగమిస్తూ ఉంటారు. పిల్లల ధైర్యము మరియు తండ్రి యొక్క సహయోగము. ఈ రోజుల్లో బాబ్దాదా వద్దకు పిల్లలందరి నుండి ఇప్పుడు తండ్రి సమానంగా త్వరగా తయారవ్వాల్సిందే అనే ఒకే స్నేహ సంకల్పము మాటిమాటికి వస్తోంది. తండ్రి కూడా ఓ మధురమైన పిల్లలు, మీరు తయారవ్వాల్సిందే అని అంటారు. ప్రతి ఒక్కరికి మేము కాకుంటే ఇంకెవరు అవుతారనే దృఢ నిశ్చయముంది. ఇంకా దానిని అండర్లైన్ చేసుకోండి. మేమే అయ్యాము, మేమే అవుతున్నాము, మేమే ప్రతికల్పము అవుతామనే నిశ్చయం పక్కాగా ఉంది కదా. డబల్ విదేశీయులు కూడా శివజయంతిని జరుపుకునేందుకు వచ్చారా? మంచిది. డబల్ విదేశీయులు చేతులెత్తండి. బాబ్దాదా చూస్తున్నారు. విశ్వంలో ఏ మూల కూడా ఉండిపోకూడదు అనే ఉమంగ ఉత్సాహాలు డబల్ విదేశీయులలో చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశం వారికి సేవ కొరకు చాలా సమయం లభించింది మరియు భారతవాసులు గ్రామంలో సందేశం ఇచ్చారు. కానీ డబల్ విదేశీయులకు భారతవాసుల కంటే సేవా సమయం తక్కువగా లభించింది. అయినా కూడా ఉమంగ ఉత్సాహాల కారణంగా బాబ్దాదా ఎదురుగా సేవ యొక్క మంచి రుజువును తీసుకొచ్చారు. ఇంకా తీసుకొస్తూ ఉంటారు. భారతదేశంలో వర్తమాన సమయంలో వర్గీకరణ సేవలు ఏవైతే ప్రారంభమయ్యాయో వాటి కారణంగా అన్ని వర్గాల వారికి సందేశం లభించడం సహజమైపోయింది. ఎందుకంటే ప్రతి వర్గము వారు తమ వర్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. కనుక ఈ వర్గీకరణ సేవ యొక్క ఆవిష్కరణ బాగుంది. దీని ద్వారా భారతదేశం యొక్క సేవలో కూడా విశేషమైన ఆత్మలు రావడంతో మంచి ప్రకాశం వచ్చింది. మంచిగా అనిపిస్తుంది కదా. వర్గీకరణ సేవ మంచిగా అనిపిస్తుందా? విదేశం వారు కూడా మంచి గ్రూపులు తీసుకొస్తారు, రిట్రీట్ చేయిస్తారు, మంచి పద్ధతిని ఏర్పాటు చేశారు. ఎలాగైతే భారతదేశంలో వర్గీకరణ ద్వారా
సేవలో అవకాశం లభించిందో అలా వీరి యొక్క ఈ విధి కూడా చాలా బాగుంది. బాబ్దాదాకు 2 రకాల సేవ ఇష్టమే. జగదీష్ బిడ్డ మంచి ఆవిష్కరణ చేశారు. విదేశంలో ఈ రిట్రీట్ డైలాగ్ చేయడం ఎవరు ప్రారంభించారు? అందరూ కలిసి చేశారు. భారతదేశంలో కూడా అందరూ కలిసే చేశారు. అయినా కూడా వీరు నిమిత్తమయ్యారు. మంచిది. ప్రతి ఒక్కరికి తమ హంజిన్స్ యొక్క సంఘటనలో మంచిగా అనిపిస్తుంది. కనుక 2 వైపులా సేవలో అనేక మంది ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే అవకాశం లభిస్తుంది. రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది కదా. రిట్రీట్ యొక్క రిజల్ట్ బాగుందా? వర్గీకరణ యొక్క రిజల్ట్ కూడా బాగుంది. దేశ విదేశాలలో ఏదో ఒక కొత్త ఆవిష్కరణ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. భారతదేశంలో కానీ విదేశంలో కానీ సేవ యొక్క ఉమంగం బాగుంది. బాబ్దాదా చూస్తున్నారు. ఎవరైతే సత్యమైన హృదయంతో నిస్వార్థ సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో వారి ఖాతాలో పుణ్యఖాతా చాలా బాగా జమ అవుతూ ఉంటుంది. చాలామంది పిల్లలకు 1 తమ పురుషార్థం ద్వారా ప్రాలబ్ధం యొక్క ఖాతా, 2 సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయడం ద్వారా ఆశీర్వాదాల ఖాతా, 3 యథార్థ యోగయుక్త యుక్తియుక్త సేవకు ఫలితంగా పుణ్యఖాతా జమ అవుతుంది. బాబ్దాదా ప్రతి ఒక్కరి ఈ 3 ఖాతాలు చూస్తూ ఉంటారు. ఈ 3 ఖాతాలు జమ అయిన వారి గుర్తు వారు స్వయాన్ని సదా సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు. అంతేకాక ఇతరులకు కూడా ఆ ఆత్మ ద్వారా సహజ పురుషార్థిగా అయ్యే ప్రేరణ స్వతహాగా లభిస్తుంది. వారు సహజ పురుషార్థానికి సింబల్గా ఉంటారు. శ్రమ చేయాల్సి పడదు. తండ్రితో సేవతో మొత్తం పరివారంతో ప్రేమ ఉంటే ఈ 3 రకాల ప్రేమ శ్రమ నుండి విడుదల చేస్తుంది. పిల్లలందరూ సదా సహజ పురుషార్థులుగా ఉండాలని బాబ్దాదా పిల్లలందరి పట్ల శ్రేష్టమైన ఆశను ఉంచుకుంటారు. 63 జన్మలు భక్తిలో చిక్కులలో భ్రమిస్తూ శ్రమ చేశారు. ఇప్పుడు శ్రమ నుండి విడుదలయ్యేందుకు ఈ 1 జన్మ మాత్రమే ఉంది. ఒకవేళ చాలా కాలం నుండి శ్రమ చేస్తూనే ఉంటే ప్రేమ ద్వారా సహజ పురుషార్థి అనే సంగమయుగం యొక్క వరదానాన్ని ఎప్పుడు తీసుకుంటారు? యుగము సమాప్తమైతే వరదానము కూడా సమాప్తమవుతుంది. కనుక ఈ వరదానాన్ని త్వరగా తీసుకోండి. ఏదైనా పెద్ద కార్యమున్నా పెద్ద సమస్య ఉన్నా ఆ ప్రతి కార్యాన్ని ప్రతి సమస్యను వెన్న నుండి వెంట్రుక వెలువడినట్లు దాటుకోవాలి. బాబ్దాదా చాలామంది పిల్లల ఆటను చూస్తూ హర్షితంగా కూడా అవుతారు మరియు పిల్లలను చూసి దయ కూడా కలుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక ఏదైనా పెద్ద కార్యము ఎదురుగా వస్తే పిల్లల ముఖముపై అప్పుడప్పుడు కొద్దిగా ఆ సమస్య లేక కార్యం యొక్క అలా కనిపిస్తుంది. ముఖము కొద్దిగా మారిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఏమయ్యింది అని అడిగితే చాలా పని ఉంది కదా అని అంటారు. విఘ్న వినాశకుల ఎదురుగా విఘ్నాలు రాలేదంటే విఘ్న వినాశకులు అనే టైటిల్ ఎలా గాయనం చేయబడుతుంది? కొద్దిగా కూడా ముఖముపై అలసట లేక
కొద్దిగా మూడ్ మారిపోయే గుర్తులు రాకూడదు. ఎందుకు? మీ జడ చిత్రాలు ఏవైతే అర్ధకల్పం పూజింపబడతాయో వాటిలో ఎప్పుడైనా కొద్దిగానైనా అలసట లేక మూడ్ మారిన గుర్తులు కనిపిస్తాయా? మీ జడ చిత్రాలు సదా చిరునవ్వుతూ ఉంటాయి. మరి అవి ఎవరి చిత్రాలు? మీవే కదా. అవి చైతన్యంలో ఉన్న మీ స్మృతి చిహ్న చిత్రాలే. కనుక కొద్దిగా కూడా అలసట లేక విసుగు, చిటపటరాడడం వంటివి రాకూడదు. సదా చిరునవ్వుతో ఉన్న ముఖము బాబ్దాదాకు మరియు అందరికీ ఇష్టమనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా చిటపటలాడుతూ ఉంటే వారి ఎదురుగా వెళ్తారా? ఇప్పుడు మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తారు. మీ జడ చిత్రాల వద్దకైతే భక్తులు చాలా ఉమంగంతో వస్తారు. అయితే చైతన్యంలో ఎవరైనా మీ ఎదురుగా వచ్చేందుకు బరువు పడితే మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరి ముఖంలో సదా ఫరిష్తా రూపము, వరదాని రూపము, దాతా రూపము, దయాహృదయము, అలసిపోని సహజయోగి లేక సహజ పురుషార్థి రూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. విషయమే అలాంటిది కదా అని చెప్పకండి. ఎలాంటి విషయమైనా మీ రూపము చిరునవ్వుతో శీతలంగా, గంభీరత మరియు రమణీకత రెండిటి బ్యాలెన్సుతో ఉండాలి. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే మీరు ఏదో సమస్య కారణంగా లేక కార్యం కారణంగా సహజ పురుషార్థి రూపంలో లేకుంటే వారు ఏం చూస్తారు? మీరు ఎలా ఉన్నారో ఆ చిత్రాన్నే వారు తీసుకుంటారు. కనుక ఏ సమయంలోనైనా ఎవరి ముఖమునైనా వారు 1 మాసము వారు కావచ్చు, 2 మాసాల వారు కావచ్చు, అకస్మాత్తుగా చిత్రము తీస్తే వారి చిత్రము నేను వినిపించినట్లుగానే ఉండాలి. దాతగా అవ్వండి, లేవతగా తీసుకునేవారిగా కాదు. దాతగా అవ్వాలి. ఎవరు ఏమిచ్చినా, వారు మంచిది ఇచ్చినా లేక చెడుది ఇచ్చినా మీరు అందరికంటే ఉన్నతమైన తండ్రికి పిల్లలు, విశాల హృదయం కలవారు. కనుక ఒకవేళ వారు చెడు ఇచ్చినా మీరు విశాల హృదయంతో చెడును స్వీకరించకుండా దాతగా అయ్యి వారికి సహయోగం ఇవ్వండి, స్నేహం ఇవ్వండి, శక్తినివ్వండి. ఏదో ఒక గుణాన్ని మీ స్థితి ద్వారా బహుమతిగా ఇవ్వండి. మీరింత విశాల హృదయం కలిగిన ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలు. దయ చూపించండి. హృదయంలో ఆ ఆత్మ పట్ల ఇంకా అదనపు స్నేహాన్ని అమర్జు చేసుకోండి. ఆ స్నేహశక్తి ద్వారా వారు స్వయం పరివర్తన అయిపోవాలి. మీరిలాంటి విశాల హృదయులేనా లేక చిన్న హృదయముందా? ఇముడ్చుకునే శక్తి ఉందా? ఇముడ్చుకోండి. సాగరంలో ఎంతో చెత్త వేస్తారు, కానీ ఆ చెత్త వేసిన వారికి అది దానికి బదులుగా చెత్తను ఇవ్వదు. మీరైతే జ్ఞానసాగరుడు, శక్తుల సాగరుని పిల్లలు, మాస్టర్లు. బాబ్దాదా ఏం చూడాలని కోరుకుంటున్నారో విన్నారా? ఈ సంవత్సరంలో పరివర్తన అవ్వాల్సిందే అని చాలామంది పిల్లలు లక్ష్యాన్ని ఉంచుకున్నారు. చేస్తాంలే, ఆలోచిస్తాంలే అని కాదు, చెయ్యాల్సిందే. చెయ్యాల్సిందేనా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? చెయ్యాల్సిందే అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఒక చేతి చప్పట్లు మ్రోగించండి.
అందరూ చెయ్యి ఊపారు. చాలా బాగుంది. కేవలం స్థూలమైన చేతిని ఎత్తకండి. మనసు ద్వారా దృఢ సంకల్పమనే చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తడం అయితే సులభము. మనస్సుతో దృఢ సంకల్పమనే చేతిని ఎత్తితే అది సదా సఫలతా స్వరూపంగా తయారు చేస్తుంది. ఏది ఆలోచిస్తారో అది జరగాల్సిందే. పాజిటివ్గానే ఆలోచిస్తారు కదా. నెగిటివ్ అయితే ఆలోచించరాదు. నెగిటివ్ ఆలోచించే మార్గాన్ని సదాకాలానికి మూసేయండి. మూసేయడం వస్తుందా లేక తెరుచుకుంటుందా? ఎలాగైతే ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు తలుపులు వాటంతకవే తెరుచుకున్నాయి కదా, ఇలాగైతే జరగదు కదా. మేము తలుపు మూసి వచ్చామని మీరనుకుంటారు, కానీ తుఫాను తెరిచే విధంగా ఢీలాగా వెయ్యరాదు. డబల్ విదేశీయుల ఉత్సవం బాగా జరిగింది కదా. 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం నుండి జ్ఞానంలో నడిచే దాదాపు 400 డబల్ విదేశీ సోదరీ సోదరుల సన్మాన సమారోహము జరిగింది. మంచిగా అనిపించిందా? ఎవరైతే జరుపుకున్నారో మరియు మంచిగా అనిపించిందో వారు చేతులెత్తండి. పాండవులు కూడా ఉన్నారు. దీని మహత్వమేమిటి? జరుపుకునే మహత్వమేమిటి? జరుపుకోవడం అనగా తయారవ్వడం. ఇలాంటి కిరీటధారులుగా స్వపురుషార్థము మరియు సేవ యొక్క బాధ్యతా కిరీటధారులుగా ఉండాలి. అయితే బాధ్యత అని కాక ఆనందమని అనాలి. సేవ యొక్క ఆనందాన్ని జరుపుకునే కిరీటాన్ని సదా ధరించి ఉండాలి. గోల్డెన్ చున్నీ కూడా అందరూ ధరించారు కదా. గోల్డెన్ చున్నీ ఎందుకు ధరించారు? సదా బంగారు యుగపు స్థితి ఉండాలి, సిల్వర్ కాదు, గోల్డెన్ స్థితి ఉండాలి. అంతేకాక 2 హారాలు కూడా ధరించారు. ఇప్పుడు ఏ 2 హారాలు ధరిస్తారు? ఒకటేమో సదా తండ్రి మెడలోని హారము. దీనిని ఎప్పుడూ మెడ నుండి తీసెయ్యరాదు, మెడలోనే తిప్పబడుతూ ఉండాలి. రెండవది సదా సేవ ద్వారా ఇతరులకు కూడా తండ్రి మెడలోని హారంగా తయారు చేయాలి. ఇవే డబల్ హారాలు. కనుక జరుపుకునే వారికి కూడా చాలా మంచిగా అనిపించింది, చూసేవారికి కూడా మంచిగా అనిపించింది. కనుక సదాకాలానికి ఈ ఉత్సవాన్ని జరుపుకునే రహస్యాన్ని తెలిపించాము. అంతేకాక జరుపుకోవడం అంటే ఇంకా ఉమంగ ఉత్సాహాలను పెంచుకోవడమని అర్థము. బాబ్దాదా అందరి అనుభవాలను చూశారు, మంచి అనుభవాలు చేశారు. అందరి ముఖాలలో ఖుషి మరియు నష కనిపించింది. ఇలాగే మీ శక్తిశాలి చిరునవ్వుతో ఉన్న రమణీకమైన మరియు గంభీరమైన స్వరూపాన్ని సదా ఎమర్జ్ రూపంలో ఉంచుకోండి. ఎందుకంటే వర్తమాన సమయం యొక్క పరిస్థితుల అనుసారంగా విని అర్థం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు, చూసి అనుభవం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. తండ్రి పరిచయాన్ని వినిపించేందుకు బదులు మీ ముఖములో తండ్రి పరిచయము కనిపించాలి. బాగా చేశారు. బాబ్దాదా కూడా చూసి చూసి హర్షితమవుతున్నారు. ఈ సంవత్సరాన్ని లేక ఈ సీజన్ను విశేషంగా ఉత్సవాల సీజన్గా జరుపుకున్నారు. ప్రతి సమయం ఒకేలాగా ఉండదు. డ్రిల్. అందరిలో రూలింగ్ పవర్, శాసన శక్తి ఉందా? కర్మేంద్రియాలపై ఎప్పుడు కావాలంటే అప్పుడు రూల్ చేయగలుగుతున్నారా? స్వరాజ్య అధికారులుగా అయ్యారా?
ఎవరైతే స్వరాజ్యాధికారులో వారే విశ్వరాజ్యాధికారులుగా అవ్వగలరు. ఎప్పుడు కావాలన్నా ఎలాంటి వాతావరణం ఉన్నా ఒకవేళ మనసు బుద్ధికి స్టాప్ అని ఆజ్ఞాపిస్తే స్టాప్ అవుతుందా లేక సమయం పడుతుందా? ఈ అభ్యాసము పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో చేయడం అవసరము. ఏ సమయంలో మనసు బుద్ధి బిజీగా ఉంటాయో ఆ సమయంలో ఒకవేళ 1 సెకండు కోసం స్టాప్ చేయాలనుకుంటే చెయ్యగలమా అని ప్రయత్నించి చూడండి. స్టాప్ అని అంటూనే స్టాప్ అవ్వడంలో 3 నిమిషాలు 5 నిమిషాలు పట్టరాదు. ఈ అభ్యాసం అంతిమంలో చాలా పనికొస్తుంది. ఈ ఆధారంతోనే పాస్ విధానర్గా అవ్వగలరు. మంచిది. సదా మనసు యొక్క ఉమంగ ఉత్సాహాల ఉత్సవాన్ని జరుపుకునే స్నేహి ఆత్మలు, సదా వజ్రతుల్య జీవితాన్ని అనుభవం చేసేవారు, అనుభవం యొక్క అథారిటీ కలిగిన విశేష ఆత్మలు, సదా తమ ముఖము ద్వారా తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రిని ప్రత్యక్షం చేసే సేవాధారి ఆత్మలు, సదా గంభీరత మరియు రమణీకత రెండింటినీ ఒకేసారి బ్యాలెన్స్లో ఉంచుకొని అందరి ఆశీర్వాదాలకు అధికారులుగా అయ్యే ఆత్మలు, నలువైపులా దేశ విదేశాలలో ఉన్న ఇలాంటి పిల్లలకు శివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాక దిలారాముడైన బాబ్దాదా యొక్క హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: మీ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా దాతగా అయ్యి ఇచ్చేటటువంటి సర్వ ఖజానాలతో సంపన్న భవ. వివరణ: సదా నేను పూజ్య ఆత్మను, ఇతరులకు ఇచ్చే దాతను, లేవతను కాదు దేవతను అనే స్మృతిలో ఉండండి. ఎలాగైతే తండ్రి మీ అందరికీ తనంతటకు తానే ఇచ్చారో అలా మీరు కూడా మాస్టర్ దాతలుగా అయ్యి ఇస్తూ ఉండండి. వేడుకోకండి. మీ రాజ్యాధికారి లేక పూజ్య స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. ఈ రోజుటి వరకు మీ జడచిత్రాల ముందుకు వెళ్ళి మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు. కనుక మీరు రక్షించేవారు. రక్షించండి రక్షించండి అని అడిగేవారు కాదు. కానీ దాతగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభ భావన శుభ కామనల ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి. స్లోగన్: నడవడిక మరియు ముఖం యొక్క ప్రసన్నతయే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు. ఓం శాంతి.